సప్పులో ఉన్నప్పుడైతే పేదోళ్ళకైతే మంచిగానే కూలి చేసుకుంటోళ్ళకైనా రైతుకైనా కూడా కొంచెం పెట్టుబడికి రైతు బంధు అందించిండు. ఎవరు? కేసీఆర్. కేసీఆర్ రైతు బంధు ఏది ఇది వరకు ఇయ్యనేడా మాకు వచ్చిన కాంచి ఇప్పుడు ఇతను ఏం చెప్తాడు? ఇయ్యలేదు, మాకు ఇయ్యలే ఈయన. బస్సు ఎన్నిసార్లు ఎక్కినావు? మాకు పనిచేయదు, మేము పోమయ్యా ఊర్ల పంటి పోయేటోళ్ళు పోతారు కానీ ఏ బస్సు పోను. మా పిల్లలకు మాకు మేము పోయినా ఉన్నా మాకు ఏం ఇయ్యలే ఆయన. వాళ్ళు ఏం చేసిండో ఏం పోయిందో కానీ ఆయన ఉన్నప్పుడే చెప్పించిన ఆయన కరెక్ట్ వచ్చేది, రైతు బంధు వచ్చేది, బ్యాంకులు మాపన్నాడు, బ్యాంకులు మాఫీ ఏం చేయలే. ఓ తోటకూర అని చెప్తాను ముచ్చట్లే. ఇప్పుడు 2 లక్షలు ఇంకా వచ్చే నెల 15వ తారీఖు లోపు చేస్తా అని చెప్తున్నా, నమ్ముతున్నారు రేవంత్ రెడ్డిని? మరి చెప్తాడు, నమ్మమా ఆయన ఎవరైనా చెప్తాడు, నమ్మకం. కానీ అది వేసిన లెక్క, అది వేసిన నమ్మకమే లేదు. అది కూడా ఎన్నో తాకట్లు పెడతారు కదా అందులో కూడా. అవునవును, తాకట్టు పెడతా ఉన్నాడు. అన్ని చెప్తూనే ఉంటాను, ఇదోటి అదోటి చెప్తాను. ఏది చేసినా ఆయన చేసిన లెక్కని వచ్చే నెల జనవరి 15వ తారీఖు చెప్తానని చెప్పిండు. 15వ తారీఖు అని చెప్పిండు కానీ 15వ తారీఖు కూడా వస్తానండి. ఆయన చేసేది నమ్మకం లేదు మాకు. దగ్గర పడ్డట్టున్నా రేవంత్ రెడ్డి రోజులు ఆయన దగ్గర పడ్డది. 6 పథకాలని చెప్పిండు. ఈ 6 పథకాలలో ఏ పథకాలు వచ్చినాయి మీకు? గ్యాస్ రాలే బిడ్డ, ఒక్క ఫ్రీ బస్ వచ్చింది. ఇంకా పింఛన్ రాలే, 0 బిల్లు వస్తుంది. ఒకటి 0 బిల్లు వస్తుందా? ఇక ఏమున్నది బిడ్డ, ఒక బస్సే, ఇంకా ఏ పథకం రాలే. సరే, బస్సు ఎట్లా అనిపిస్తా ఉన్నది ఎక్కినప్పుడు? ఇక ఏమున్నది బిడ్డ, కొట్టుకునుడు. ఇక మొగోళ్ళు ఉంటే వయసు మొగోళ్ళు ఉంటే ఇక అది గర్భిణీ స్త్రీ ఉన్నా కూడా అయ్యో అంటలేరు, మంచిగా కూర్చున్నదే లెక్క అంటారు. అది పద్ధతి కాదు. సో ఇబ్బంది పడతా ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం పడతాను. కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అనిపించింది? ఇక ఎట్లా అనిపించింది అంటే బిడ్డ అన్ని ఇచ్చిండు, ఇక మంచిగా అనిపించింది కేసీఆర్ ఉన్నప్పుడు. రైతు బంధు ఈ టైం కల్లా వచ్చేది అమ్మ మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు మాకు వచ్చేది బిడ్డ, మంచిగా పెట్టుబడికి అందేది. యాసింగ్ పెట్టుబడి, వానకాలం పెట్టుబడికి అందేది. మరి ఎట్లా నమ్మిండ్రు రేవంత్ రెడ్డిని? ఇక ఎట్లా నమ్మిండ్రు అంటే ఇక మేము ఈ పార్టీ బిడ్డ, ఇక వేసిన వాళ్ళకి ఎరక, మాది కాదు. 2,000 ఉన్నదానికి 4,000 చేస్తా అని చెప్పిండ్రు. చేసిండమ్మా? మా ఆయనకు క్యాన్సర్ వస్తే ఏది లేదు బిడ్డ, ఒక్క 2,000 వస్తాయి, 4,000 వస్తలే, ఏం వస్తలేవు. రేవంత్ రెడ్డి కూలి చేసుకుంటోళ్ళకు 2,2500 ఎత్తానన్నాడు. ఇక మేము మాకు భూమి లేదు, జాగలేదు, కూలి చేసుకొని వస్తాను. ఇక మాకే పైసలు ఎత్తలేడు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లా వచ్చేది మీకు? కేసీఆర్ ఉన్నప్పుడు మా ఆయనకు కేసీఆర్ గట్నే సాయం చేసిండు బిడ్డ. ఈ మూతి మాత్రం అది క్యాన్సర్ వస్తే ఆరోగ్యశ్రీ కార్డుతో ఇది ఒక్కటి సాయం చేసిండు. అంతేకాని రేవంత్ రెడ్డి ఇదైతే ఏం మంచి అయితే లేదు బిడ్డ. కరెంట్ అయింది, ఒక బస్సు ఫ్రీ అయింది, ఈ ఒక్క అది 0 కరెంట్ అయింది కానీ ఏం కాలే. ఆ 2 అయినాయి, అంతవరకు అయింది, ఏం కాలే. కూలి 250, 300 అయినాయి. పిండి బస్తాలు 40కి 50 కిలోలు వచ్చే పిండి బస్తాలు 40 కిలోలు వస్తున్నాయి. పత్తి గింజల సంచులు ఎకరా 30 గుంటలకు వచ్చేది, ఎకరానికి కూడా వస్తలేవు. ఆయన ఇత్తనాలు నకిలీ ఇత్తనాలు ఇస్తాడు. ఆయన ఏమి ఇచ్చిండు మాకు? ఒడ్లు కూడా నకిలీ విత్తనాలు ఇస్తాడు. ఇప్పుడు ఇది పంట పండినాక వచ్చే ధర తెలియదు, పోయే ధర తెలియదు. పంటలు పండించి ఆయన ఉన్నప్పుడు అట్నే కొట్టుకపోయినా, ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చినాక 9 నెలల బట్టి కూడా అట్నే కొట్టుకోపోయినా. రేవంత్ రెడ్డి రాగానే సన్న ఓట్లకి, సన్నకారుల రైతులకి 500 బోనస్ ఇస్తా అని చెప్పిండు. అది అందిందమ్మా మీకు? ఏ బోనస్ రాలే, ఏది రాలే. పింఛనే సరిగా 2 నెలలకు కొత్తలేదు, 15 రోజులకు 10 రోజులకు సరిగ్గా ఇస్తాడు. 4,000 పింఛన్, 4,000 పింఛన్ ఇలే, మాకు ఏది ఇయలే. ఒక 2,000 కూడా రావట్లేదు. 2,000 కూడా నెల నాడు వస్తలే లేవు. 10వ తారీఖు 15వ తారీఖు ఒక్క నెల వచ్చినాయి మంచి కరెక్ట్ నెల నాడు. ఒక బట్టలు ఇప్పుడు 14 కేసీఆర్ మంచిగా అనిపించిండా? రేవంత్ రెడ్డి మంచిగా అనిపిస్తా ఉన్నాడా? ఎవరు మంచిగా అనిపిస్తారు? ఆయన చేసినప్పుడు ఆయన మంచి అని చెప్పిన కానీ వచ్చిన కంచి అధ్వానం అయిపోయింది. ఆగంలో ఉన్నారా? ఆగమే ఉన్నది, ఏం లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు సన్న బియ్యం వచ్చేదా, దొడ్డు బియ్యం వచ్చేదా? సన్న బియ్యం వచ్చేది, దొడ్డు బియ్యం వచ్చేది. ఇప్పుడు ఆ బియ్యం వస్తలేవు, దొడ్డు బియ్యం వస్తలేవు. ఈ బియ్యం కూడా తక్కువనే వస్తాడు, 40 కిలోలు ఇస్తలేడు. అన్ని మానేసిండు, మాకు భూమి లేదు, జాగలేదు. మా ఆయనకు పచ్చవతం వచ్చింది. ఇక గిట్నే రెక్కలు కొట్టుకొని గిట్నే బతాను. ఆయనకు 2,000 ఓట్లు ఏపిచ్చే ముందు అయితే బాగా బుజగరిచ్చిండు మిమ్మల్ని. బుజగరిచ్చింది, చేసింది. ఇప్పుడు మొత్తం ఇక ఒక అన్నందుకు బస్సు చేసింది, ఇక ఏది చేయలే. ఇక బస్ ఎక్కినా ఒక 2 సార్లు ఎక్కిన. ఎట్లా అనిపించింది? కొట్టుకున్నాడు, తిట్టుకున్నాడు, అందరూ పడేసుకున్నాడు, చేసుకున్నాడు. ఇక గిదే మంచోళ్ళు. మరి ఇద్దరు పరిపాలించాలిగా. ఇప్పుడు కేసీఆర్ మంచోడు అంటావా, లేదంటే రేవంత్ రెడ్డి మంచోడు అంటావా? ఇంకా ఎవరు మంచోళ్ళు అని ఎవరు చెప్తే ఉన్నది? కేసీఆర్ చేసిండు, ఆయన చేసినప్పుడు ఆయన చేసిండు, ఇక ఈమె చేసేటప్పుడు ఈమె చేస్తాంది కదా. నీకు రైతు బంధు వచ్చిందా? మరి నాకు రైతు పని రాలే, మాకు ఏది రాలే. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు ఏది రాలే. ఇంకా ఇక గయ్య 2,000 వస్తాయి, గయ్య 2,000 అవుతాం పింఛని, గయ్య 2,000 వస్తాయి. మాకు ఇంతవరకు కూడా ఇవి రాలే. ఇక మరి పేదోళ్ళకి ఏం చేస్తారో మరి ఒక్కటి చెయ్యాలి.
ఉన్నోళ్ళకు రైతు బండి అది ఇది అన్ని చేస్తారు కదా, ఉమ్, మరి పేదోళ్ళకి ఏమన్నా చేసేది ఉన్నదా లేదా? ఉమ్, ఇప్పుడు ఈమె వచ్చింది కదా, ఇప్పుడు ఈమె ఏం చేస్తుందో మరి పేదోళ్ళకి మరి చేసినాక లెక్క. ఉమ్, ఆ. రుణమాఫీ కూడా ఆగస్టు 15 అన్నాడు. ఉమ్, మరి ఆగస్టు 15 వరకు రుణమాఫీ చేస్తాడా చేయడా? ఈ రుణమాఫీ గిణమాఫీ ఎందుకు కానీ రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. ఉమ్, తెచ్చిన బాకీ అయినా కట్టకుంటే ఆమె బాకీలు కట్టుకుంటాం కానీ కష్టపడ్డ రైతుకు గిట్టుబాటు ధర ఉంటే రైతు బాగుపడతాడు ఉమ్. తప్ప ఎవరైనా వాళ్ళ ఉన్నది కదా పెద్ద ఇప్పుడు రేవంత్ రెడ్డిని ప్రజలు నమ్ముతా ఉన్నారా? ఇట్లా చెప్పుకుంటా పోతా ఉన్నాడు కదా, ఇంకా చేస్తా అనుకుంటా. ఇంకో ఏడాదో 6 నెలల్లో నమ్ముతారు ఇక. అంతకన్నా ఎక్కువనైతే నమ్మరు. ఈ రైతు ఇవన్నీ తర్వాతనైతే నమ్మరు ఇక. ఉమ్, ఇంకా ఇంకా అన్ని లైన్లకు రాలే, వచ్చి 6 నెలలు అవుతుంది కదా. ఉమ్. 6 నెలల వరకు ఇప్పుడు అన్ని పాత అయినట్టు కాబట్టి ఇంకో 6 నెలల వరకు ఏడాది మరి వరకు 100 రోజులు 6 పథకాలు అమలు చేస్తా అనుకుంటా మాట్లాడిండు కదా. ఇక అన్నాడు కానీ 100 రోజులు 6 పథకాలు అమలు అన్నాడు. మరి ఏదో ఒక కరెంట్ ఒకటి ఫ్రీ అయింది, బస్సు ఒకటి అయింది. ఉమ్. ఇక అంతే. ఇక రుణమాఫీ అంటే రుణమాఫీ ఆగస్టు 15 పెట్టిండు. మరి ఇక అది రుణమాఫీ ఆగస్టు 15 నమ్ముతున్నారా 15 వరకు అయితే రుణమాఫీ అవుతుందని? ఏ నమ్మకం తక్కువే. నమ్మకం అయితే లేదు. కోట్ల బాకీలు ఏది తెచ్చి కడతా. బాకీలు చేయకుండా ఏమన్నా మాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పిస్తే ఎవడ కష్టపడి పంట పండించుకున్న కూలీలకు 300 కూలీలు పిండి బత్తాలు ఇక అంతా పెట్టి చేసిన దానికన్నా రేట్ లేకుంటే ఏ రైతు చేసేది ఏమున్నది? కాదు పెద్ద ఇప్పుడు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు మనకి ఎట్లా అనిపించింది నీకైతే ఎట్లా అనిపించింది? ఆ పోయిన గవర్నమెంట్ కన్నా ఆ గవర్నమెంట్ మేలు అనుకున్నాం. వీడికి ఆనకన్నా వీడి ఇంకా మంచి చేస్తాడు అనుకున్నాం. వీడి ఇట్లా ఉన్నది పరిస్థితి. అంటే ఇతను మాటలు నమ్మి మాటలు నమ్మే చేతిలో ఏ పథకాలు వచ్చినాయి పెద్ద? ఒక రైతు బంధు, అదే ఇది మన ఒకటి వచ్చింది, బస్ ఒకటి, గ్యాస్ ఒకటి, ఆ, ఇక అంతే. కరెంట్ ఒకటి. కరెంట్ ఇప్పుడు ఈ పొలంలో కరెంట్ ఎన్నిసార్లు పోతా ఉన్నది? కరెంట్ అయితే బాగానే పోతుంది. ఇప్పుడు 24 గంటల కరెంట్ అనేది కానీ 5 గంటలకు వస్తుంది, 5:30కు వస్తుంది, మళ్ళీ 5:30కు పోతుంది. అంతే 12 గంటలే ఉంటుంది కరెంట్ అయితే. 12 గంటలే వస్తా ఉన్నదా? 12 గంటల కరెంట్ వస్తుంది ఇప్పుడైతే. ఫుల్ కరెంట్. ఆ. నైట్ అయితే కరెంట్ వస్తలేదు. మరి 24 గంటలు కరెంట్ ఇస్తాను అనుకుంటా మాట్లాడుతుండ్రు రేవంత్ రెడ్డి. ఇక వాని బాధ వాడు చెప్తాడు, మన బాధ మనం పడుతూనే ఉన్నాం. ఎవరి బాధ వాళ్ళు చెప్తారు, ఎవరు ఓట్ల కొరకు వాళ్ళ అవసరం వాళ్ళు తీర్తాను. మొత్తానికి ఎట్లా అనిపిస్తా ఉన్నది ఇప్పుడు ఈ మొత్తం- ప్రభుత్వం వచ్చిన తర్వాత? రైతులకు ఎట్లా మంచి అనుకూలంగా ఉందా? ఇంకా ఏడన్న ప్రభుత్వం వచ్చి ఆయన చేసింది ఏమున్నది? ఇంకేం కాలే కదా. ఇంకా పంట పండుతున్న పంట గిట్టుబాటు మా ఇది ఇస్తున్నాడు, బోనస్ ఇస్తున్నాడు. బోనస్ ఇస్తే మాత్రం గిట్టుబాటు అయింది. ఇచ్చినట్టుగా బోనస్ 500 లేదు, బోనస్ ఇయ్యలే. ఇప్పుడు ఈ వానాకాలం పంటకి ఇస్తా అన్నాడు. వానాకాలం పంటకు బోనస్ ఇస్తే రైతులకు గిట్టుబాటు అయింది. కాకుంటే రైతులను అందరికట్టే మోసం చేసి ఒక గద్దె ఎక్కినట్టు ఈయన కూడా బోనస్ ఇస్తే మాత్రం ఈయనే మేలు అనిపిస్తుంది. బోనస్ ఇవ్వకుంటే మాత్రం రైతులు వేస్తే మళ్ళీ ఆయన నిలబడాడు. ఏది చేసినా ఎవడు చేసినా రైతులు ఓటెత్తనే గెలుతాడు. నేనే వేయకుండా ఎవడేసినా రైతులు ఓటెత్తనే గెలుతాడు. ఆ బోనస్ ఒకటి కనుక సహకరిస్తే మళ్ళా రేవంత్ రెడ్డి ఉంటాడు. బోనస్ కనుక వెనక ముందు చేసి ఈ మరి రుణమాఫీ చేయకుండా ఏం కదన్న, తెచ్చుకున్న బాకి వాడు ఏం కట్టాలి? కాదు ఇప్పుడు బోనస్ అంటున్నావు కదా, బోనస్ ఒక కింటాకు 500 ఇచ్చినా కూడా ఒక రైతుకి 100 క్వింటాలు పండింది అనుకో, 50,000 వస్తాయి. 50,000 వస్తాయి. మరి అదే బెనిఫిట్ కదా. మరి అంత మంది రైతాంగాన్ని పంటలు బాగా పండిస్తారు కదా. కేసీఆర్ వచ్చినప్పటి నుండి పండించే మూవ్మెంట్ చేసిండు కదా కేసీఆర్. కానీ ఇతను వచ్చిన తర్వాత అంత పండించు సన్నకారు రైతులకు అంత ఇచ్చే పాసిబుల్ అవుతుందా మరి? ఏమో ఇక అది ఆయన దగ్గర ధైర్యం అవుతుంది. మనం ఎట్లా చెప్పగలుగుతాం? ఇస్తానంటాను కదా. మరి ఆగస్టు 15 ఇంకా 29 రోజులు అయితే రుణమాఫీ ముచ్చట. ఆగస్టు 15 తర్వాత 99% అది కూడా అలా లింకులు పెట్టిండు కదా. ఇక ఇది మళ్ళీ ఇక మరి తెల్ల రేషన్ కార్డు ఉండాలి, గవర్నమెంట్ జాబ్ ఉండొద్దు అన్నారు. మళ్ళీ రాజకీయం చేయొద్దట అన్నారు. కానీ సరే, అది గవర్నమెంట్ జాబ్ అంటే గవర్నమెంట్ జాబ్ ఉన్నోనికి వేయకుంటే ఏమవుతుంది? కానీ 20-30 ఎకరాల భూమి ఉన్నకి వేయకుండా ఏమవుతుంది? కానీ ఈ కష్టపడి బోనస్ ఇస్తే అందరికి కష్టపడి పండించుకుంటారు అన్న తమ్మి ఒక్కటే. బోనస్ ఇస్తే రైతు బాగుపడతాడు. ప్రతి దానికి ఎంతో కొంత బోనస్ కల్పిస్తే రైతు అనేది బాగుపడతాడు. ఈ దళాల వ్యవస్థ పోయి బోనస్ ఇస్తే రైతు బాగుపడతాడు. దళాల వ్యవస్థ ముందు పోవాలి.